వం నమః శివాయ. హర హర మహాదేవ్. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అన్వేషణకు బయలుదేరుతున్నాం. జమ్మూ మరియు కాశ్మీర్లోని లిడ్డర్ లోయలో దాదాపు 4000 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ గురించి. మన దగ్గరున్న సమాచారం చూస్తుంటే ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రంలా అనిపించడం లేదు. పురాణం, చరిత్ర మరియు నేటి కఠినమైన వాస్తవాలు అన్నీ కలిసిపోయిన ఒక సంక్లిష్టమైన కథలా ఉంది. అవును, మన ముందున్న లక్ష్యం కూడా అదే. ఈ గుహ వెనుక ఉన్న ఆ అమర కథ ఏంటసలు? ఆ కథకు చరిత్రలో ఏమైనా ఆధారాలున్నాయా? ఒకప్పుడు మరుగున పడిపోయిన ఈ ప్రదేశం మళ్లీ ఎలా ప్రాచుర్యం పొందింది? మరి ఈ రోజుల్లో లక్షలాది మంది చేసే ఈ యాత్ర స్వరూపమేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. సరే, ఇక మొదలు పెడదామా? ముందుగా పురాణగాథ. ఈ గుహకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం శివుడు పార్వతీదేవికి అమరకథ చెప్పడమే అంటారు. అంటే సృష్టి రహస్యం, అమరత్వం వెనుక ఉన్న రహస్యమన్మాట. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ రహస్యం మరే ఇతర జీవి వినకూడదని శివుడు ఎంత జాగ్రత్త పడ్డాడంటే తనతో ఉన్న వాళ్లందర్నీ దారిపొడవనా వదిలి వెళ్లాడట. సరిగ్గా ఇక్కడే ఈ కథ చాలా అద్భుతంగా ఆ భౌగోళిక యాత్రతో ముడిపడి ఉంటుంది. ఆయన ఏ ఏ ప్రదేశాలలో దేన్ని వదిలివెళ్లారో అవే ఇప్పుడు యాత్రికులకు ముఖ్యమైన మజిలీలుగా మారాయి. ఉదాహరణకు, యాత్ర ప్రారంభమయ్యే పహల్గాంలో తన వాహనమైన నందినిని వదిలారు. ఓ, అందుకే అక్కడి నుండి యాత్ర మొదలవుతుందా? అవును, అక్కడి నుండి యాత్ర మొదలవుతుంది. అంటే ఒక విధంగా ఆ పురాణం యాత్రికులకు ఒక జీపీఎస్లా పనిచేస్తుందన్నమాట. ఆ భౌగోళిక ప్రయాణానికి ఒక ఆధ్యాత్మిక మ్యాప్ను అందిస్తోంది. అది చాలా శక్తివంతమైన ఆలోచన. ఖచ్చితంగా. పహల్గాం తర్వాత చందన్వాడి అనే ప్రదేశంలో తన శిరస్సుపై ఉన్న చంద్రుడిని విడిపించారని చెబుతారు. ఇంకా ముందుకు వెళ్తే శేష్నాగ్ సరస్సు దగ్గర తన మెడలోని సర్పాన్ని వదిలారు. అందుకే ఆ సరస్సుకా పేరొచ్చిందా, శేష్నాగని? అవును, అందుకే. ఆ తర్వాత మహాగుణాస్ పర్వతంపై తన కుమారుడైన గణేశుణ్ణి విడిచిపెట్టారట. అందుకే దాన్ని మహాగణేశ పర్వతం అని కూడా అంటారు. ప్రతి అడుగు వెనుక ఒక కథ, ఒక త్యాగమున్నాయన్నమాట. భూతాలను అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం వాటన్నింటినీ త్యజించారా? వాటన్నిటినీ త్యజించారు. ఆ ప్రదేశం 5 నదుల సంగమస్థానం. ఇవన్నీ వదిలిపెట్టాకే ఆయన పార్వతితో కలిసి ఏకాంతంగా గుహలోకి ప్రవేశించి అమరకథను ప్రారంభించారు. అందుకే ఈ కథ యాత్రకు ఒక క్రమాన్ని, ఒక లోపైన అర్థాన్నిస్తుంది. ఇంత జాగ్రత్త పడినా కథలో ఒక ఊహించని మలుపు ఉంది కదా. శివుడు కూర్చున్న జింక చర్మం కింద పొరపాటున 2 పావురాల గుడ్లు ఉన్నాయట. అవి ఆ కథను పూర్తిగా విని అమరత్వాన్ని పొందాయని ఒక నమ్మకం. అవును, ఆ నమ్మకం చాలా బలంగా ఉంది. యాత్రికులు ఇప్పటికీ ఆ మంచుగుహలో అంతటి చలిలో ఒక పావురాల జంటను చూశామని చెప్పటం, అది ఈ కథకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. నిజమే. భక్తుల దృష్టిలో ఆ పావురాలు ఆ పౌరాణిక ఘట్టానికి జీవంత సాక్ష్యాలు. విశ్వాసానికి, ప్రకృతికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధాన్నిది చూపిస్తుంది. ఈ పురాణగాథ వింటుంటే ప్రతి మలుపు, ప్రతి ప్రదేశం ఒక కథతో ముడిపడి ఉంది. ఇది వినడానికి చాలా బాగుంది. కాని ఇది కేవలం తరతరాలుగా చెప్పుకుంటున్న కథేనా, లేక మన చరిత్రకారులు కూడా దీనికి సాక్ష్యంగా నిలిచారా? ఇది కేవలం కథ కాదు, దీనికి బలమైన చారిత్రక పునాదులున్నాయి. ఉదాహరణకు, మన దగ్గరున్న ఆధారాల ప్రకారం 6 నుండి 8వ శతాబ్దానికి చెందిన నీలమత పురాణంలో ఈ గుహ ప్రస్తావన ఉంది. ఇది కాశ్మీర్ ప్రాంతపు పురాణాలు, సంస్కృతికి ఒక రకమైన ఎన్సైక్లోపీడియా లాంటిది. అంత ప్రాచీన గ్రంథంలోనే అమర్నాథ్ యాత్ర గురించి రాశారు. అంటే దాదాపు 1400 ఏళ్ల క్రితమే ఇదొక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిందన్నమాట. అంతకంటే ముందే అని చెప్పడానికి కూడా ఆధారాలున్నాయి. 12వ శతాబ్దంలో కాశ్మీర్ చరిత్రను నమోదు చేసిన ప్రఖ్యాత చరిత్రకారుడు కల్హణుడు. ఆయన తన రాజతరంగిణి గ్రంథంలో దీనిని అమరేశ్వర అని పేర్కొన్నాడు. ఆయనేం చెప్పాడంటే, క్రీస్తుపూర్వం 34వ శతాబ్దంలో సంధిమతి అనే రాజు, అలాగే 11వ శతాబ్దంలో సూర్యమతి అనే రాణి, వీళ్లు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేశారని రాశాడు. ఒక్క నిమిషం, క్రీస్తు పూవు 34వ శతాబ్దమా? అంటే దాదాపు 5000 ఏళ్ల క్రితం. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, దీన్ని బట్టి ఈ గుడి ఎంత పాతదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై ఇక సందేహం అక్కర్లేదు. అంటే ఇది హరప్పా నాగరికతా కాలం నాటి పుణ్యక్షేత్రం కావచ్చు. ఆ వాదన కూడా ఉంది. అంతేకాదు,
7వ శతాబ్దంలో భారతదేశానికొచ్చిన చైనా యాత్రికుడు హ్యుయెన్ త్సాంగ్. ఆయన కూడా కాశ్మీర్లో ఒక పర్వత గుహలో అద్భుతమైన మంచు నిర్మాణం గురించి ప్రస్తావించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. చాలామంది చరిత్రకారులు అది అమర్నాథ్ గుహ గురించే అని అభిప్రాయపడతారు. అంటే శతాబ్దాలుగా దీని ప్రాముఖ్యత నమోదు చేయబడింది. మరి ఇంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం మధ్యలో కొన్ని శతాబ్దాలపాటి ఎలా మరుగున పడిపోయింది? 15వ శతాబ్దం తర్వాత కాశ్మీర్లో రాజకీయ సామాజిక అస్థిరతలు పెరిగాయి. వాతావరణ పరిస్థితులు కూడా కఠినంగా మారడంతో ఈ యాత్ర దాదాపుగా ఆగిపోయింది. ప్రజలు ఈ మార్గాన్ని మెల్లగా మర్చిపోయారు. ఇక్కడే కథ మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. అదే బూటామాలిక్ కథ కదా. దేవతలు, రాజుల చరిత్ర నుండి ఒక్కసారిగా ఒక సాధారణ గొర్రెల కాపరి కథలోకి రావడం ఆసక్తికరంగా ఉంది. ఈ మార్పు కథనంలో ఎందుకు అంత ముఖ్యమైంది? ఎందుకంటే ఇది ఆ క్షేత్రం యొక్క ఆధునిక చరిత్రకు నాంది పలికింది. 1850లో బూటా మాలిక్ అనే ఒక ముస్లిం గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుకుంటూ దారి తప్పిపోయాడట. అప్పుడొక సాధువు కనిపించి ఆశ్రయమిచ్చి వెళ్లేటప్పుడు ఒక సంచి నిండా బొగ్గిచాడట. బొగ్గు బంగారంగా మారడమా? ఇదేదో జానపద కథలా ఉంది. కాని ఈ కథకు అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? కేవలం అద్భుతం జరిగినందుకేనా? ఆ అద్భుతం ఒక భాగం మాత్రమే. అసలు కథ ఆ తర్వాతుంది. బూటామాలిక ఆ బొగ్గు బంగారంగా మారడం చూసి ఆశ్చర్యపోయి సాధువుకు కృతజ్ఞతలు చెప్పడానికి వెనక్కి వెళ్లాడు. కాని అక్కడ సాధువు లేడు. ఆయన స్థానంలో ఆ గుహ, దాని లోపల మంచులింగం కనిపించాయి. ఓ, అలా జరిగిందా? అతను తిరిగి వచ్చి గ్రామస్తులకు ఈ విషయం చెప్పడంతో యాత్ర మళ్లీ మొదలైందన్నమాట. ఈ కథ యొక్క ప్రాముఖ్యత అద్భుతంలో కాదు, ఆ తర్వాత జరిగిన దానిలో ఉంది. అంటే ఆ పునరావిష్కరణ తర్వాత ఏం జరిగింది? బూటా మాలిక్ కుటుంబం బటమలు ప్రాంతానికి చెందిన హిందూ పూజారులతో కలిసి దాదాపు 150 సంవత్సరాల పాటు ఆ గుహకు సంరక్షకులుగా వ్యవహరించారు. భక్తులు సమర్పించే కానుకలలో 3/1 వంతు మాలిక్ కుటుంబానికి, మిగిలినది పూజారులకు చెందేది. ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఒక ముస్లిం కుటుంబం చేతిలో సహా నిర్వహించబడటం, అది అప్పటి కాశ్మీరీ సమాజం గురించి, ఆ సంస్కృతి గురించి మనకు ఏమి చెబుతోంది? బహుశా ఈ రోజుల్లో మనం మర్చిపోతున్న పాఠం ఏదైనా అందులో ఉందా? ఖచ్చితంగా. అది కాశ్మీర్ యొక్క ప్రత్యేకమైన సింక్రెటిక్ సంస్కృతికి, అంటే కాశ్మీరియత్కు నిలువుటద్దం. అక్కడ మతాల మధ్య సహజీవనం, పరస్పర గౌరవం ఉండేవి. కాని యాత్రికుల సంఖ్య పెరగటం, నిర్వహణ సంక్లిష్టంగా మారటంతో 2000వ సంవత్సరంలో శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డ్ SASB ను ఏర్పాటు చేశారు. ఓకే. అప్పటి నుండి ఈ వంశపారంపర్య హక్కులు ముగిసిపోయి మొత్తం నిర్వహణ బోర్డ్ చేతుల్లోకి వెళ్ళింది. సరే, ఇక వర్తమానంలోకి వద్దాం. పురాణం, చరిత్ర, పునరావిష్కరణ చూశాం. ఇప్పుడు ఈ యాత్ర స్వరూపం ఎలా ఉంది? అసలు ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ మంచులింగం వెనుకున్న శాస్త్రీయ రహస్యమేమిటి? శాస్త్రీయంగా చెప్పాలంటే అది ఒక స్టాలిగ్మైట్. గుహ పైకప్పులో ఉన్న సున్నపురాయి పొరలగుండా నీటి చుక్కలు కిందకు కారుతాయి. గుహ లోపల ఉష్ణోగ్రత 0 కన్నా తక్కువ ఉండటంతో ఆ నీటి చుక్కలు కిందపడి గడ్డకడతాయి. అలా చుక్క చుక్క కలిసి ఒక స్తంభంలా పైకి పెరుగుతుంది. ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉంటాయి కదా. మరి అమర్నాథ్లో ఉన్న ప్రత్యేకతేమిటి? ఇక్కడున్న ప్రత్యేకతేంటంటే ఆ గుహలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ మరియు నీరు కారే వేగం, ఇవన్నీ కలిసికట్టుగా ఒక నిర్దిష్ట సమయంలో ఒక ఖచ్చితమైన ఆకారాన్ని సృష్టించడం. ఇది ఒక అరుదైన భౌగోళిక మరియు వాతావరణ సంఘటన. అందుకే ఇది ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో గరిష్ట ఎత్తుకు చేరి తర్వాత కరిగిపోతుంది. భక్తులు చంద్రుని దశలతో పాటు దీని పరిమాణం మారుతుందని నమ్ముతారు కదా. అవును, ఆ నమ్మకం ఉంది. ఇది ప్రకృతి అద్భుతానికి, విశ్వాసానికి ఒక చక్కటి ఉదాహరణ. మరి యాత్రికులు ఈ కఠినమైన ప్రదేశానికి ఎలా చేరుకుంటారు? 2 మార్గాలున్నాయని విన్నాను. ఆ రెండింటి మధ్య తేడా ఏమిటి? అవును, ప్రధానంగా 2 మార్గాలున్నాయి. మొదటిది సాంప్రదాయ మార్గం. పహల్గాం నుండి మొదలవుతుంది. ఇది దాదాపు 43 కిలోమీటర్ల పొడవుంటుంది. పూర్తి చేయడానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఇది కొంచెం తక్కువ ఎత్తు పల్లాలు కలిగి నెమ్మదిగా సాగే ప్రయాణం. శివుడు ప్రయాణించిన మార్గంగా భావించడం వల్ల చాలామంది దీన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా చూస్తారు. మరి రెండో మార్గం? అది చాలా కష్టమైనదనంటారు గదా. అవును, రెండోది బల్తాల్ మార్గం. ఇది కేవలం 14 కిలోమీటర్లే అయినా చాలా నిటారుగా, కఠినంగా ఉంటుంది. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నవారు ఒకే రోజులో వెళ్లి తిరిగి రాగలరు. ఈ మార్గాన్ని ఎంచుకునేవారు భక్తితో పాటు కొంచెం సాహస స్ఫూర్తిని కూడా వెంట తెచ్చుకోవాలి.
అంటే ఈ రెండు మార్గాలలో ప్రయాణించే యాత్రికుల అనుభవంలో చాలా తేడా ఉంటుందన్నమాట. ఒకటి ఆధ్యాత్మిక ప్రయాణంలా, మరొకటి ఒక సాహసయాత్రలా. చాలా వరకు అలాగే ఉంటుంది. పహల్గాం మార్గంలో వెళ్లేవారు ప్రకృతిని ఆస్వాదిస్తూ దారిలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ నెమ్మదిగా సాగుతారు. బల్తాల్ మార్గం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో చేసే ప్రయాణంలా ఉంటుంది. ఇక ఈ రోజుల్లో యాత్రను SASB నిర్వహిస్తుంది. ఇది ఒక భారీ కార్యక్రమం. భద్రత కూడా పెద్ద విషయమే కదా. అవును. సున్నితమైన భద్రతా పరిస్థితులు, కఠినమైన వాతావరణం కారణంగా భారత సైన్యం, ఇతర భద్రతా దళాలు పటిష్టమైన భద్రత కల్పిస్తాయి. యాత్రికులందరికీ ఆరోగ్య పరీక్షలు, ముందస్తు నమోదు తప్పనిసరి. ఈరోజు మనం అమర్నాథ గుహ గురించి ఒక సంపూర్ణ చిత్రాన్ని చూశాం. శివుడి అమర కథ నుండి మొదలుపెట్టి కల్హనుడి రాజతరంగిణిలోని చారిత్రక ఆధారాల వరకు, బూటామాలిక్ కథలోని మత సామరస్యం నుండి నేటి ఆధునిక అత్యంత నియంత్రిత యాత్ర వరకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నిజంగా ఇది కేవలం ఒక గుడి కాదు. ఇది విశ్వాసం, చరిత్ర, ప్రకృతి, అద్భుతం మరియు మానవ సంకల్పం కలిసే ఒక సంగమస్థానం. పురాణం ఆ యాత్రకు ఒక అర్థాన్నిస్తే, చరిత్ర దానికి ప్రామాణికతను ఇస్తుంది. ఇక నేటి యాత్ర లక్షలాది మంది ప్రజల అచంచల విశ్వాసానికి, సహనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళదాం. ఒక ప్రదేశం యొక్క పవిత్రత దాని పురాణ గాథల నుండి వస్తుందా, దాని చారిత్రక ప్రాముఖ్యత నుండి వస్తుందా, లేక దాన్ని సందర్శించే లక్షలాది మంది ప్రజల విశ్వాసం నుండి వస్తుందా? మరియు ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఒక వ్యవస్థను ఆధునిక నిర్వహణ అవసరాల కోసం మార్చినప్పుడు మనం ఏం కోల్పోతాము, ఏం పొందుతాము? ఈ ప్రశ్నతో ఈనాటి మన అన్వేషణను ముగిద్దాం. వం నమః శివాయ. హర హర మహాదేవ్.